హైదరాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చూసినట్లయితే 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 4 గంటలుగా కుంభవృష్టి వర్షం దంచి కొడుతూనే ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ఏరియాల్లో ఎక్కడ చూసినా సరే ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా నీటితో నిండిపోయి కనిపిస్తున్నాయి. కుక్కట్పల్లి నుంచి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది చూద్దాం. మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. ఎస్ సతీష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కుక్కట్పల్లిలో ట్రాఫిక్ జామ్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? నళిని, హైదరాబాద్ నగరంలో చినుకు పడితే చిత్తడయ్యే విధంగా ఉంటుంది. అట్లాంటిది 10 సెంటీమీటర్ల కుండపోత వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. దీంతో నగరం అంతా కూడా ఒక్కసారిగా నీటి ప్రవాహంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా పూర్తిగా నగరంలో రోడ్ల మీదకి చిన్న గల్లీల దగ్గర నుంచి మెయిన్ రోడ్ల వరకు కూడా నీళ్ళన్నీ కూడా నిండిపోయి ప్రస్తుతం మనం కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే కొంత ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఇక్కడ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ నుంచి ఇటు మొదలు పెడితే ఇటు నుంచి మూసాపేట్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లకిడికాపుల్ వరకు పూర్తిగా హెవీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మరోవైపు వై జంక్షన్ నుంచి ఇటు సికింద్రాబాద్ వైపు రూట్ చూసుకుంటే ఇటు బాలానగర్, నర్సాపూర్ చౌరస్తా, బాలానగర్, బోయిన్పల్లి, తాడ్బండ్ చౌరస్తా, సికింద్రాబాద్ వైపు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడిప్పుడే క్లియర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేసినా సరే ఒక్కొక్క వాహనం మాత్రమే వస్తుంది రోడ్డు మీద నుంచి. ఎందుకంటే నీళ్లు ఎక్కడికెక్కడ ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళని పక్క నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి నీళ్లు మ్యాన్హోల్స్లోంచి నీళ్లు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మ్యాన్హోల్స్ ఓపెన్ చేస్తే కానీ నీళ్లు పోవు. కానీ ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు మ్యాన్హోల్స్ ఓపెన్ చేయకూడదు, అధికారులు సంబంధించి జిహెచ్ఎంసీ, హెచ్ఎండి, అదేవిధంగా ఇటు హైడ్రా సిబ్బంది ఉంటేనే ఓపెన్ చేయాలని చెప్పినటువంటి సిచ్యువేషన్ కాబట్టి మ్యాన్హోల్స్ దగ్గర నుంచి నీళ్లు వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఆ నీళ్లు పోవడం ఒకవైపు ఉంటే మరోవైపు వెహికల్స్ వెళ్ళడానికి రూటు మరోవైపు ఉంది. దీంతో హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది. మరోవైపు కూకట్పల్లి వై జంక్షన్ నుంచి ఈ వైపు చూసుకుంటే ఇటు కూకట్పల్లి, జేఎన్టీయు, మియాపూర్, మదీనా కూడా, చందానగర్, లింగంపల్లి, ఇటు పటాన్ చెరువు వరకు కూడా ఇదే విధమైనటువంటి ట్రాఫిక్ ఉంది. ఒక రూటు ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంటే మరో రూటు ఆగిపోయింది. దీంట్లో దాదాపు 2 గంటల క్రితం కురిసినటువంటి వర్షానికి రోడ్ల మీద వాహనాలు కూడా చాలా చోట్ల ఆగిపోయి ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే మనం చూసాం ఇటు అమీర్పేట నుంచి సారథి స్టూడియో మీదుగా యూసుఫ్ కూడా వెళ్ళేటటువంటి రూట్లో మధురాన్ నగర్ దగ్గర ఒక భారీ వృక్షం రోడ్డు మీద కూలిపోయినటువంటి సిచ్యువేషన్. ఇట్లాంటి పదుల సంఖ్యలో రోడ్ల మీద పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. ఇప్పటికే ఇటు హైడ్రా సిబ్బందికి, జిహెచ్ఎంసీ సిబ్బందికి కూడా వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేసి ఉంచారు. మరొక సీరియస్ సిచ్యువేషన్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది. చాలా ప్రాంతాలు కరెంటు లేకుండా ఉంది. కరెంటు విద్యుత్ పోల్స్ సంబంధించి కొన్ని చోట్ల ఈరోజు వచ్చినటువంటి వర్షం ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది కాబట్టి కరెంటు పోల్స్ అన్ని కూడా చాలా చోట్ల విరిగి కింద పడిపోయాయి, కూలిపోయాయి. కాబట్టి అక్కడ కరెంటు ముందు జాగ్రత్తతోని కరెంటు సంబంధించినటువంటి సిబ్బంది వాటిని తీసే ప్రయత్నం చేశారు. ఎక్కడికెక్కడ ఇక్కడ చూడొచ్చు క్రేన్స్ సహాయంతో, ఇటున్నటువంటి జేసీబీల సహాయం ఇప్పటికే తీసుకొని ఆ కరెంట్ పోల్స్ కావచ్చు, కింద పడిపోయినటువంటి చెట్లని తీసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో 10 గంటల తర్వాత ఇటు హెవీ వెహికల్స్ అంటే బస్సులు కూడా రోడ్డు మీదకి, ట్రావెల్స్ బస్సులు కూడా రోడ్డు మీదకి వస్తుంటాయి కాబట్టి ఇంకా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడే వర్షం కూడా మళ్ళీ పెరుగుతుంది. చినుకు పెరుగుతుంటేనే, వర్షం జల్లు పెరుగుతుంటేనే హైదరాబాద్ నగర వాసులకు గుండె గుబేలు అనేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అర్ధరాత్రి మాత్రం ఇంకా వర్షం హెవీగా ఉంది కాబట్టి ఇప్పటికే అధికారులు, సీఎం కూడా చెప్పారు, నగరవాసులు అత్యవసరమైతేనే బయటికి రావాలని చెప్పారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. నళిని. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద